ఈ ఈ ఎలక్షన్తోనేది కుంభమురుతుంది కుంభదేలుతుంది కాదు. కాబట్టి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉన్నది, కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉన్నది, రాహుల్ గాంధీకి ఉన్నది, మీకున్నది, రేవంత్ రెడ్డి గారికి ఉన్నది, అందరికి ఉన్నది అనుకుంటే ఇది ఒక ఏజెండాగా పెట్టుకొని భవిష్యత్తులో కొట్లాడినప్పుడు రాజకీయ పార్టీలు, అది రాజకీయం అయినప్పుడు ప్రజలకు పోయినప్పుడు ప్రజల మద్దతు ఉన్నప్పుడు మిగతా రాజకీయ పార్టీలు మీకు ఎంబడి వస్తాయా లేకపోతే అవే ఏది కాలమార్గ అవుతాయి అనేది వాళ్ళు రాజకీయ పార్టీలు వేసుకుంటారు. కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ ఎందుకు సపోర్ట్ చేస్తే మీకు శివరాజ్ గారు వాళ్ళు ఎందుకు చేస్తారు? వాళ్ళకి ఏం అవసరం? మీ బిల్లు ఇది, మీరు రాజకీయ లబ్ధి కోసం ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. వాళ్ళు ఎందుకు చేస్తారు మీకు సపోర్టు? దేనికి చేస్తారు వాళ్ళు? మీరు అధికారం రావడంలో ఆ డిక్లరేషన్ కొంత మీకు దోహదం చేసింది. శివకుమార్ లాల్ గారు ఏదో చెప్తున్నారు, చెప్పండి శివ గారు. అడగండి, నేను చెప్తాడు. అడగండి శివ గారు, చెప్పండి. శివకుమార్ లాల్ గారు అడగండి శివలాల్ గారు ఏదో అడుగుతున్నారు. మీ వాయిస్ మ్యూట్ లో ఉన్నట్టు చూడండి. మ్యూట్ తీసేయండి. మ్యూట్, మీ వాయిస్ అన్మ్యూట్ చేయండి. సెల్ ఉంటే సెల్కి ఫోన్ చేయండి. శివలాల్ గారు మీ వాయిస్ మ్యూట్ లో ఉంది చూడండి. రైట్ శివ గారు, మళ్ళీ ఇస్తాం మీకు. మనం ఒకసారి మాట్లాడతాం. కంటిన్యూ చేయండి సార్, మీరు కంటిన్యూ చేయండి. లక్ష్మీనాథ్ గారు, నేను మళ్ళీ ఒక విషయం చెప్తున్నా. ఇదంతా కూడా వాళ్ళకి ఎందుకు నేను కోపంతో అంటలేను, లేకపోతే వ్యతిరేకత. ఇది 1% కూడా ఛాన్స్ లేదు. 42% బీసీలకు రిజర్వేషన్ దేశంలో మారకుండా కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే ఈ బీసీ రిజర్వేషన్ వస్తుంది అని ఏదైతే వీళ్ళు ఈ జీవో తీసుకొచ్చి ఇప్పుడు ఇవన్నీ రిజర్వేషన్స్ ఇవన్నీ పెట్టినారో ఇది నిజంగా సాధ్యం కాని పని. ఇది వాస్తవాలకు కూడా పూర్తిగా విరుద్ధం. అయినప్పటికీ కూడా ఇంకా బుకాయించి ఇంకా మేము అది చేస్తాం ఇది చేస్తాం. ఇప్పుడు వాళ్ళు కేబినెట్ మీటింగ్ పెట్టుకొని వాళ్ళ చేతులు ఏమున్నది, ఏం చేస్తారు? సపరేట్ నోరు మూసుకొని ఊకుండాలి. వాళ్ళ చేతులు ఏంటి? హైకోర్టులో పోయింది, సుప్రీంకోర్టులో అన్ని పోయినాయి. అన్ని కూడా ఎదురు ప్రజల్లో ఒకటి పాపిరెడ్డి గారు, ప్రజల్లో సామాన్య ప్రజల్లో ఇప్పటికీ కూడా మనకి అక్షరాస్యత శాతం కంప్లీట్గా లేదు. ఇలాంటి టైంలో ప్రజల్లో బీసీల్లో కాంగ్రెస్ పార్టీ చేస్తానంటే బీఆర్ఎస్ బీజేపీ అడ్డుకుందని ఆలోచించే ప్రజలు ఉంటారంటారా? ఇది ఒక రకంగా కాంగ్రెస్కి ఉపయోగపడే అంశం ఉంటుందంటారా? ఇప్పుడు ఒకటి లక్ష్మీనాథ్ గారు, ఇది కాంగ్రెస్ యొక్క శుద్ధి, కాంగ్రెస్ మీద విశ్వనీయత, ప్రజలలో నమ్మకం ఉంటే ఈ బీజేపీ బీఆర్ఎస్ కొంత జవాబు చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ నాకు తెలిసిన మటుకు ఇవాళ ఈ చేసిన అవకాశవాద రాజకీయంతో కాంగ్రెస్ ఇవాళ బీసీలలో నమ్మకం పోయింది, మిగతా ప్రజలలో కూడా నమ్మకం పోయింది. కాబట్టి పెద్దగా ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ నడితే వాళ్ళు అదే అంటారు, ఇది సాధ్యం కానీ వాళ్ళు చేసినారు. నిజంగా ఎవరు అడిగినా కూడా ఈవెన్ ప్రపంచంలో ఎవరిని అడిగినా కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అట్లున్నప్పుడు పార్లమెంటులో అది బిల్లు పాస్ కానప్పుడు రిజర్వేషన్ పెంచడం అనేది సాధ్యం కాదని ఏ మామూలు అడిగినా చెప్తారు. అది పెద్దగా నీకు లాయర్ కూడా ఎక్కర్లేదు. రాజ్యాంగం మీద కానీ చదువు ఏ కొద్దిగా అవగాహన విషయాల మీద వాళ్ళు కూడా చెప్తారు. కాబట్టి ఇక్కడ నేను అనుకునేది ఏంటంటే కాంగ్రెస్ పోతుంది. ఎందుకంటే బీసీలలో లేని ఆశ పెట్టారు. బీసీలకు ఆఖరికి ఏం లేకున్నా కూడా ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చారు, రిజర్వేషన్స్ డిక్లేర్ చేశారు, హంగామా చేశారు, ఆఖరికి వచ్చారు, జీరో అయ్యారు. ఇప్పుడు ఈ బ్యాక్లాష్ అంటే ఈ బీసీల యొక్క కాంగ్రెస్ పోతుంది. మీకు తెలిసి కూడా ఇంత ఎందుకు చేశారు? ఇవి వస్తుంది, అన్ని బయటకు వస్తాయి. ఇవన్నీ ఇన్ని రోజుల దాకా మాకేదో వస్తుందన్న భ్రమలో కొత్త బీసీ వర్గాలు ఉన్నప్పటికీ కూడా ఇవాళ సుప్రీంకోర్టు దాంతో అది కూడా పోయింది. సాధ్యం కాదన్నది వాళ్ళు కూడా అర్థమవుతుంది. కాబట్టి సాధ్యం కానప్పుడు ఎందుకు చేశారు? చేయాల్సిన విధంగా చేయకపోగా ఏం చేయాలి మరి? పోనీ ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలకు ఏజెండా చేయగలుగుతారు. ఇప్పుడే చెప్తాను, బీసీ నాయకులు కానీ ఇంత బ్రహ్మాండంగా వాళ్ళు ముందుకొచ్చి అన్ని రాజకీయ పార్టీలకు ఏజెండా చేయదు. ఏజెండా మాకు సీట్ ఇస్తేనే రేపు వచ్చేది ఎమ్మెల్యే ఎంపీ సీట్లలో మాకు 50% టికెట్లు ఇస్తేనే మేము బీసీల అందరం మీకు ఓటేస్తామని రాజకీయం అంతా యూనిటీ ఆ చైతన్యం మటుకురాని. ఇప్పుడు ఈ కోటక్కర్లేదు, హైకోర్టు అక్కర్లేదు, ఎవడక్కర్లేదు. రాజకీయ పార్టీలు అన్ని సచిన చేయాల్సింది. శివకుమార్ లాల్ గారు అనంతసేపు శివకుమార్ గారు కంక్లూడ్ చేయండి, చెప్పండి. మీరే చెప్పలేదు, మళ్ళీ మీట్లే ఉండదు మొత్తం. శివకుమార్ లాల్ గారు మీ వాయిస్ మ్యూట్ లో ఉంది చూడండి. ఎక్కడుంది మన బ్యాంకు? దాటలేదు కదా, ఇదే కదా ముందే. శివకుమార్ గారు నా వాయిస్ వినపడుతుందా?
రైట్. రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి, మీరు చెప్పండి. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ పెద్ద చెప్పినట్టు కాదు, కేవలం మభ్యపెట్టే పని చేస్తుంది. రాజ్యాంగంపై నమ్మకం లేదు, చట్టంపై విశ్వాసం లేదు వాళ్ళకు. ఇప్పుడు సమాజం ప్రశాంతంగా కాలం వెల్లడిస్తుంది తెలంగాణ ప్రాంతాల్లో కూడా. ఈ ఎన్నికల పేరు మీద బీసీ వర్గాలకు, జనరల్ వర్గాలకు పంచాయతీ పెట్టి ఈ రోజు ఊర్లో ఏం జరుగుతుందంటే జనరల్ సీట్లలో, అన్రిజర్వ్ సీట్లలో కూడా బీసీలకు అవకాశం ఇవ్వొద్దని ఈ రోజు జనరల్ అభ్యర్థులు కొట్లాడే పరిస్థితి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ.